ఆచి చికెన్ మసాలా. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెల్లవారుజామున 5:30 గంటలకి బైక్ పై హెల్మెట్ పెట్టుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పవర్ ఆఫీస్ వద్ద ఉన్న మస్టర్ పాయింట్ ను తనిఖీ చేసి పారిశుద్ధ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు ఎంతమంది, కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరు అన్న ఆరా తీశారు. కొంతమంది రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో మరొకరు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారిని అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓల్డ్ టౌన్ ప్రాంతంలో పలు కాలనీలో బైక్ పై తిరుగుతూ పారిశుద్ధ సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. కొంతమంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దగ్గుబాటి సూచించారు. ఓల్డ్ టౌన్ లోని అన్న క్యాంటీన్ తనిఖీ చేశారు. అక్కడ భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు అల్పాహారం తిన్నారు. మెనూలో ఇడ్లీ పూరి బాగుందన్నారు. పారిశుద్ధ సమస్యపై శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎంహెచ్ఓ క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. అనంతపురం పట్టణంలో మా మున్సిపల్ కమిషనర్ గారితో పాటు మార్నింగ్ 5:30కే 5th సర్కిల్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 5th సర్కిల్లో 6 డివిజన్లు ఉంటాయి. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, డ్రైన్ క్లీన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా బదిలీ వర్కర్ల విషయంలో చాలా రోజుల నుంచి ఒక ఇది ఉంది. దానిలో భాగంగా 19 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే 11-12 మంది బదిలీ వర్కర్లు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. బదిలీ వర్కర్లు కేవలం హెల్త్ బాగలేకపోతేనో లేకపోతే ఇంకో ఏమైనా సమస్యలు ఉంటే బదిలీ వర్కర్లని ఇచ్చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో అలవాటు చేశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అలవాటు చేశారు. దాన్ని ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళుగానే వచ్చి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే ఎంహెచ్ఓ గారిని కోరడం జరిగింది. అలాగే శానిటేషన్ అక్కడక్కడ కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలా, పబ్లిక్ సహకరించాలా. పబ్లిక్ గానే ఏం చేస్తున్నారంటే ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చి పారేస్తున్నారు. అలా కాకోకుండా డస్ట్బిన్లో పెట్టేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది దాన్ని కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డంపర్లో కానీ ట్రాక్టర్లో కానీ వేసి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ ఎవరి ఇంటి ముందు వాళ్ళు వేసుకోవడం ఇలా జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు అందరు ఇళ్ళకే వెళ్ళి కానీ మా ఎంహెచ్ఓ గారిని వీళ్ళని చెప్పడం జరిగింది. మధ్యలో టైం ఉన్నప్పుడు ఇళ్ళకి వెళ్ళి కొద్దిగా అవేర్నెస్ కానీ క్రియేట్ చేయమని చెప్పేసి కోవడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్ కానీ ఓల్డ్ టౌన్లో ఉండే అన్న క్యాంటీన్ కానీ విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ 7 గంటలకి ఓపెన్ చేశారు. ఇక్కడ టిఫిన్ కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. కేవలం 5 రూపాయలకే మార్నింగ్ టిఫిన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇడ్లీ పూరి 2 బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది. అనంతపురం పట్టణంలో